యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం చదువుతా ఆలకిద్దాం. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు. దేని స్తోత్రం కలుగును గాక. కృంగబడినవాడు, దట్ మీన్స్ డిప్రెషన్. కృంగిపాటు అంటే అర్థం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇక్కడ ఎవరైనా మీలో మేము ఎప్పుడు కృంగిపోలేదు అనే వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కృంగిపోతారు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు కృంగిపోతారు. అనారోగ్య సమస్యలు మీదకి వచ్చి ఆరోగ్యం కుదరపడకపోతే కొన్నిసార్లు కృంగిపోతారు. అంతెందుకండి, బాగా పరీక్షలు రాసి ఫెయిల్ అయిపోతే కృంగిపోతారు. చక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి ఇంటర్వ్యూలో పాస్ కాకపోతే కృంగిపోతారండి. ఏమీ చదువురాని వానికి ఉద్యోగం వస్తే బాగా చదివాను, బాగా ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను, వాడికి ఏం చదువురాదు, చదువురాని మొద్దు, వాడు పాస్ అయిపోయాడు, ఉద్యోగం పొందుకున్నాడే, ఆ సన్నివేశం చూసినప్పుడు కృంగిపోతారు. ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ కాకుండా ఆగిపోయింది అనుకో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జాబ్ కోసం ఎంత ట్రై చేసి జాబ్ రాకపోతే కృంగిపోతారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే కృంగిపోతారు. ఆరోగ్యం క్షీణించిపోతే ఇంకేమవుతుందో అని కృంగిపోతారు. పిల్లకి సంబంధం రాకపోతే, పెళ్ళి కాకపోతే, వయసు ముదిరిపోతుంది, వయసు ఎక్కువైపోతుంది, కృంగిపోతారు. తల్లిదండ్రులు కృంగిపోతారండి. ఇంట్లో అకస్మాత్తుగా మనిషి దూరం అయిపోతే, చచ్చిపోతే, ఇంట్లో వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు చచ్చిపోతే కృంగిపోతారు. ప్రేమించిన వాళ్ళు, నీవు అమితంగా ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అయ్యి నేను పట్టించుకోకపోతే, మాట్లాడకపోతే కృంగిపోతారండి. కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా పరువుకి నష్టం కలిగితే, భంగం కలిగితే కృంగిపోతారండి. మా కుటుంబ పరువు బజారు పడిపోయిందని లోపల మదనపడి కృంగిపోతారు. ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో కృంగిపోతారు. ఆ కృంగిపోయినప్పుడు కొంతమంది చనిపోదామని నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయంలో కొంతమంది భక్తి మానేస్తారు. ఆ కృంగుబాటు అంతగా వారిని దిగజారుస్తుంది. నా ప్రభు చెబుతున్నాడు, కృంగినవాడు త్వరగా విడుదల పొందును గాక. ఆమేన్. దేశంలో, ప్రపంచంలో ఒక సర్వే చేస్తే, సర్వేలో యవనస్తుల ఆడపిల్లలు ఎక్కువ మంది ఈ కృంగుబాటుకు గురైపోయి 100కి ఇంచుమించుగా 135% అంటే 35 మంది యవనస్తులైన ఆడపిల్లలు చనిపోతున్నారని సర్వేలో తెలియదు. ఈరోజు బాగా ఆలకించండి. ఏ విషయాల్లో మీరు కృంగిపోయి ఇక్కడికి వచ్చి ఉన్నారో, కృంగుబాటుకు గురైపోయారో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో, నా ప్రభు త్వరగా నిన్ను విడిపించును గాక, త్వరగా విడుదల పొందుదురు గాక.